శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి కింద నేను చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి ఆ వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోస్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి చాలా మంది ధనపరంగా మోసపోతున్నారు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో ఎక్కువ ధనాన్ని వసూలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల పట్ల మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ తగిన జాగ్రత్త వహించండి. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. ఈ అఫీషియల్ నెంబర్ తప్ప ఏ నెంబర్ అయినా సరే మీకు సోషల్ మీడియాలో కనిపించి వీడియోలు ఉన్నా కూడా ఆ నెంబర్లకు కాల్ చేసి మోసపోకండి. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి పైన రకరకాల నెంబర్లు ఇచ్చి అందరినీ మోసం చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇలాంటి ఛానల్స్ రోజుకొకటి బయటికి వస్తున్న తరుణంలో ఆన్లైన్ మోసాల బారిన పడకండి. మీ ధనాన్ని మోసపోయి నష్టపోకండి. మాచిరాజు భక్తి వ్యూయర్స్ అందరూ కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. జూలై 17 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం 6:28 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. మఖా నక్షత్రం సాయంత్రం 6:40 వరకు ఉంది. శుక్రవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు లేనిపోని అవమానములు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు కాలయోగం వల్ల ఎలాంటి అవమానాలు ఎదుర్కోరు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు సింహంలో, రవి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి. కళారంగంలో కూడా కొంత వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కళాకారులు బాగా అవకాశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. హఠాత్తుగా అనుకోకుండా సమస్యలు వచ్చినప్పటికీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ద్వాదశ రాశుల వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అదేవిధంగా ఈనాటి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉంది కాబట్టి సమస్త మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. నామకరణానికి మఖా మంచి నక్షత్రం. అలాగే చెవులు గుట్టించుకోవడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంఠాభరణాలు, కర్ణాభరణాలు ధరించడానికి కూడా మఖా నక్షత్రం మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి మఖా అనుకూలం. విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అబ్రాడ్ వెళ్ళాలని ట్రై చేసేవాళ్ళు కీలకమైన పనులన్నీ ఈరోజు చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి అనుకూలం. అదేవిధంగా కంప్యూటరు, సంగీత, సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు ప్రయోజనాలను ఈరోజు మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా సౌఖ్యం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి కార్యసిద్ధి ఈరోజు సులభంగా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వృద్ధాశ్రమాలకు వెళ్ళి వృద్ధులను దర్శించడం, వాళ్ళకి తోచినంత సహాయం చేయటం, ఇలాంటి పనులు చేసే అవకాశాలు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ పెరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు అధిక శ్రమ చేస్తేనే ఈరోజు మంచి విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఈరోజు ఆరోగ్యపరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకొని మిథున రాశి వాళ్ళు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగము కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి.
వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో వైరములు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే జాయింట్ వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తూ ఉంటే పార్ట్నర్స్ తో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించాలి, మాట్లాడాలి, జాగ్రత్తగా ఆలోచిస్తూ వ్యవహరించాలి. లేకపోతే అకారణంగా భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి మంచి విజయాలు పొందే సూచనలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు అద్భుతంగా రాణించగలుగుతారు. అలాగే సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి లాభం కలిగే సూచనలు ఉన్నాయి. సంతానం జీవితంలో మంచి అభివృద్ధిని సాధించటం, సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త వినటం ద్వారా ఈరోజు చాలా ఆనందాన్ని మనసుకు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహలాభం కనిపిస్తోంది. అంటే ఇల్లు నిర్మించుకోవటానికి లేదా ఇల్లు కట్టుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూలిస్తే, ఇంట్లో ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవలు కూడా సమసిపోయి కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది. అదేవిధంగా ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విశేషమైన ధనలాభం చేకూరుతుంది. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో గాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం ఈ రోజు అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత వాళ్ళకి కావాల్సినంత వరకు ధనపరంగా అయితే లాభాలు పొందగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. వాటిని అధిగమించి మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేస్తే విజయం వరిస్తుంది. అలాగే సామాన్యమైన ధనలాభాలు ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా అయితే ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధనలాభం కూడా చేకూరుతుంది. తలపెట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసే యోగం ఈ రోజు చాలా చక్కగా కనిపిస్తోంది. అలాగే ఈ రోజు మకర రాశి విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యారంగంలో అఖండ విజయాలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మకర రాశి వాళ్ళు వాళ్ళ సంతానం గురించిన ఒక అద్భుతమైన శుభవార్త ఈ రోజు వినే యోగం కూడా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన వస్తులాభములు కలిగే సూచనలు ఉన్నాయి. కొత్త కొత్త వస్తువులు ఎవరైనా బహుమతిగా ఇవ్వటం లేదా మీరు కొత్త వస్తువులు కొనుగోలు చేయటం ఇలాంటివి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కార్యసిద్ధిని సులభంగా అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మీనరాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ శుక్ల తదియ చవితి 2 తిథులు కలిసి వచ్చినాయి. తదియ తిథి శుక్రుడికి ఇష్టం, చవితి తిథి కేతువుకి ఇష్టం. కాబట్టి శుక్ర మంత్రం కేతు మంత్రం చదువుకొని పని మీద బయటికి వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం ఘం శుక్రాయ నమః, ఓం కం కేతవే నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళ్ళండి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు చేకూరుతాయి. ఓం ఘం శుక్రాయ నమః, ఓం కం కేతవే నమః. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే పువ్వులు, పండ్లు ఇలాంటివి కొన్నట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుక్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే తీర్థయాత్రలు ప్రారంభిస్తే కూడా తీర్థయాత్రలు చాలా చక్కగా విజయవంతమవుతాయి. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి అనుకూల ఫలితాలు పొందటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.